కోటి సూర్యులకు సరివాడు నీతో 7 అడుగులు వేస్తాడు. ఏంటక్క షాపింగ్ కి తీసుకెళ్తానని ఇక్కడికి తీసుకొచ్చావు? రా చెప్తా. ఇదే ప్లేసో తెలుసా? చాలా మంది ఆత్మహత్య చేసుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. అలాంటి ప్లేస్ కి నిన్నెందుకు తీసుకొచ్చానని ఆశ్చర్యపోతున్నావా? అది చెప్పే ముందు నీకొక విషయం చెప్పాలి. మన జీవితంలో ఎవరికి ఏ మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ కీడు తలపెట్టకూడదు, మోసం చేయకూడదు. మన వల్ల ఒకడు చచ్చే పరిస్థితికి అస్సలు తీసుకురాకూడదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానో నీకు అర్థమయ్యే ఉంటుంది. నిజంగా అర్థం కాలేదక్క. నందు కూడా ఇక్కడే విషయం తాగాడు. ఇప్పుడు అర్థమైందనుకుంటా ఎందుకు తీసుకొచ్చాను. లేదు, నాకు అసలేం అర్థం కావట్లేదు. చంపేస్తా అలా పిలిచావంటే. నందు సూసైడ్ అటెంప్ట్ కి కారణం నువ్వే కదూ? కాదు, మరింకెవరు? మీనాక్షిక, 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 మీనాక్షిక. నిజమా? అసలు ఇదంతా ఎలా జరిగింది? కార్తిక్ అనే పెళ్లికి వెళ్ళినప్పుడు ఒకరంటే ఒకరికి ఇష్టం మొదలైంది. కానీ అక్క తనకి ఇష్టమని, ప్రేమిస్తున్నానని ఏనాడు నందుకి చెప్పలేదు. నందుయే అక్క వెంట పడ్డాడు. నోరు మూయవే. జరిగిన తప్పును సమర్థించేంతటి దానవయ్యవ నువ్వు. అక్క చెప్పినంత మాత్రాన తన తప్పు లేకుండా పోయిందా? అసలు ఈ విషయం నీకెప్పటి నుంచి తెలుసు? అక్క నిశ్చితార్థం రోజు నందు సూసైడ్ అటెంప్ట్ చేసుకోబోయాడని తెలియగానే అక్క కళ్ళు తిరిగి పడిపోయింది. స్పృహలోకి వచ్చిన తర్వాత ఆ బాధ తట్టుకోలేక నాతో చెప్పేసింది. అసలు ఎందుకు ఈ విషయం మన దగ్గర దాచిపెట్టింది? మరి గౌతమ్తో ఎందుకు పెళ్లి కొప్పుకుంది? తెలియనట్టు అడుగుతావేంటక్క? ఏనాడైనా తనకు కావాల్సింది అడిగి తీసుకుందా? మనమే అర్థం చేసుకుని తనకు కావాల్సింది చూసుకునేవాళ్ళం. తను కూడా అలాగే అలవాటు పడిపోయింది. పైగా తను ప్రేమిస్తున్న విషయం నందుకి చెప్పడానికి ధైర్యం చేయలేకపోయింది. ఇక అమ్మా నాన్నలతోటి మనతోటి ఎలా చెప్తుంది? పైగా మనకి వాళ్ళకి మధ్య పెళ్ళప్పుడు గొడవలయ్యాయి. వాళ్ళు డబ్బున్న వాళ్ళు, మనమేమో మిడిల్ క్లాస్. ఇవన్నీ ఆలోచించిన తర్వాత అమ్మా నాన్న పెళ్లి కొప్పుకుంటారని ఎలా అనుకుంటుంది? మనందరి కోసం తన మనసుని చంపుకొని అమ్మా నాన్న తెచ్చిన సంబంధానికి తలంచిన పిరికిదది. అంతకంటే ఇంకేం చేస్తుంది? నందు సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత అక్క తన్ని కలిసిందా? నిన్న హాస్పిటల్లో. అక్కకు తోడుగా ఎవరెళ్లారు? నేనే వెళ్ళాను. చదువుకునే వయసులోనే ఇన్ని వ్యవహారాలు నడుపుతున్నావంటే అసలు ఎక్కడి నుంచి వచ్చిందా నీకింత ధైర్యం? పాపం అక్క ప్రతి నిమిషం బాధపడుతూ ఏడుస్తోంది. ఆ బాధ చూడలేక వెళ్ళాను. నేనే తప్పుడు పనులు చేయడం లేదు. నోరు మూయవే. నీకు ఈ విషయం తెలిసిన వెంటనే నాకెందుకు చెప్పలేదు? అక్క గౌతమ్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అందుకే ఈ విషయం ఎవరికి తెలియకూడదండి. ఇంకో విషయం చెప్పనా? నందు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడని తెలియగానే తను చచ్చిపోబోయింది. నేనే ఆపాను. నాకు తెలుసు ఇప్పటికీ అక్కకి నందు అంటేనే ఇష్టం. కేవలం అమ్మా నాన్నల కోసం, మనందరి పరువు కోసం గౌతమ్తో పెళ్లి కొప్పుకుంది. అబ్బో అక్క,
ఇష్టం లేని పెళ్లి చేసుకోవడానికి నరకం అనుభవిస్తుంది. అక్క మనం ఏదైనా చేయాలక్క. ఏం చేస్తావే? తాంబూలాలు పుచ్చేసుకొని ఊరందరికీ చెప్పేశాం. పెళ్లి పత్రికలు కూడా అచ్చైపోయాయి. ఇప్పుడు ఈ విషయం అమ్మ నాన్నలకి చెప్తే ప్రాణాలతో ఉంటారా? చూడు, ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. నువ్వు నాకు ఈ విషయం చెప్పినట్టు అక్క కెట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. అర్థమైందా? నేను మిమ్మల్ని మర్చిపోవాలనుకుంటున్నాను. డిస్టర్బ్ చేయకండి. దాదాపుగా మర్చిపోయాను కూడా. నందు 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 తలింది. నందు బతికే ఉన్నా. ఏంటి ఇప్పుడు ప్రాబ్లం? డోర్ ఓపెన్ చేయి. ఏంటా సౌండ్? మనసు బద్దలైపోయి సౌండ్ వచ్చింది. నువ్వు వెళ్ళా. నందు డోర్ ఓపెన్ చేయరా. ఏమైందిరా? బాటిల్ పగిలిన సౌండ్ వచ్చింది. డోర్ ఓపెన్ చేయమంటే చేయట్లేదు. నందు నందు తలింది. నందు 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 తలుపుతీరా. నందు తలుపుతీరా. తలింది. రే నందు 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 తలుపుతీరా. రే నందు 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 తలింది. నందు ఏంటి ఏంటి మీ గొడవ? అందరినీ టెన్షన్ పెట్టి చంపేద్దాం అనుకుంటావు నువ్వు. కొడతారా నన్ను? కొట్రా. ఓ, నువ్వు నా ప్రాణదాతో కదా, నీకు రైట్స్ ఉన్నాయి. కొట్రా. కుట్టు 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 ఒరే నందు కుట్టు. ఒరే నందు ఏమైంది? నీకేమన్నా మర్చిపోయిందరా? ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి? ఇంట్లో ఉండి డిస్టర్బ్ చేస్తున్నానా? వెళ్ళిపోనా? ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోనా? ఏంట్రా ఇది? బాధగా ఉందమ్మా. నా ఏడుపేదో నేను ఏడకూడదా? ముందు నువ్వు నా గదికి రా. అక్కడికి వచ్చి పడుకో. బ్రదర్, నీ పక్కన ఎవరైనా పడుకుంటే నీకు నిద్ర పట్టదు కదరా. నువ్వు వెళ్ళి పడుకో. నాకేం పర్లేదు, నాకెలాగో నిద్ర పట్టదు. నోరు మూసుకొని రా. బ్రదర్, ప్రామిస్ నేనేం చేసుకోను. మీరందరూ వెళ్ళండి ప్లీజ్. నందు నమ్మరా? తాగినోడు అబద్ధం చెప్పడు. ఒరేయ్ వెళ్ళండి. ఒరే నందు నందు గుడ్ నైట్. తలుపుతీరా. నందు నందు తలుపుతీరా. నందు తలింది. ఒరే నందు 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 తలుపుతీరా. నందు గుడ్ నైట్. ఒరే నందు నందు పొద్దున్న గుడ్ మార్నింగ్ కూడా చెప్తా. నందు తలింది. డోంట్ వరీ. నందు వెళ్ళండి, ఏం కాదులే. వెళ్ళండి. వెళ్ళండి నాన్న. ఇలా అందరం పెద్దమ్మితో పాటు కూర్చుని మహా అయితే ఓ నెల రోజులు భోంచేస్తాం. ఆ తర్వాత ఇది అత్తారింట్లో దర్జాగా డైనింగ్ టేబుల్ మీద కూర్చుని మొగుడుతో పాటు తింటా ఉంటది. అప్పుడు గుర్తొస్తామా పెద్దమ్మి నీకు? పెద్దమ్మి, ఏంటి కండల్లో నీళ్లు? ఏదో తమాషా కన్నాను. నాకు తెల్దా నా బిడ్డల గురించి?
నీకెప్పుడు మేమే గుర్తొస్తుంటాం. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో పెద్దమ్మి, పెళ్ళై అత్తారింటికి పోయినాక నీ జ్ఞాపకం మొత్తం నీ మొగుడు మీద అత్తారింటి మీదే ఉండాలి. ఇంకేమీ గుర్తుకు రాకూడదు. నేను చెప్తే వింతగా ఉంటది గాని పెళ్ళైనాక ఆడదాని మనసు ఎట్టాగైనా మారిపోతది. ఏ నిమిషాన మెళ్ళో మూడుములు పడతాయో అప్పటి నుంచి మొగుడు తప్ప ఇంకేమీ గుర్తుండదు. నీ అదృష్టం బాగుందే, గౌతము మంచి పిల్లకాయ, నిన్ను కండల్లో పెట్టుకుని చూసుకుంటాడు. నువ్వు కూడా ఆ పిల్లకాయ మనసుకి కష్టం కలగకుండా చూసుకోవాలా. అసలు మీ నాయన ఎంత సంబరపడిపోతున్నాడు తెలుసా? నీ పెండ్లి పత్రిక చూసుకుని ఒకటే మురిసిపోతున్నాడు. ఎంతైనా పెద్ద కూతురు పెండ్లి కదా, నీ పెండ్లితోనే మీ నాయన పరువు దర్పం అంతా చూపించుకోవాలా. నీకో మంచి చోట అంతా కుదిరిపోయింది. రేపు పెళ్లికొచ్చి చూసేవాళ్ళు మీ చెల్లెలను కూడా చూస్తారు. నీలాగే వీళ్ళకు కూడా మంచి సంబంధాలు కుదురుతాయని నమ్ముతున్నాను. వారం రోజులు తిరిగి పత్రికలందరికీ ఇచ్చేయాలా. మీ నాయన ఈ రోజు ఆయనతో పనిచేసే వాళ్ళందరికీ పత్రికలు ఇస్తానని తీసుకుపోయినాడు. మీరు కూడా మీ స్నేహితురాలకి ఎవరెవరికి ఇవ్వాలో అందరికీ ఇచ్చేసేయండి. ఏంటక్కా ఫోన్ వస్తే మాట్లాడకుండా కట్ చేసావు? అది కస్టమర్ కేర్ నెంబర్. నా ఫ్రెండ్ కాల్ చేస్తానంది, నేను మాట్లాడతాను. మీనా, పెద్దమ్మి డిస్టర్బ్ చేస్తున్నానా? సారీ, ఏం చేయను. నువ్వు నన్ను అంతకంటే బాగా డిస్టర్బ్ చేస్తున్నావు. కంటికి నిద్ర లేదు, ఆకలి లేదు, బాధగా ఉంది పెద్దమ్మి. నువ్వు మాత్రం సంతోషంగా ఉన్నావు కదా? బాగా సంతోషంగా. నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు పెద్దమ్మి? అంతా మర్చిపోయి ప్రశాంతంగా బాగానే ఉన్నావు కదా పెద్దమ్మి? నేనొక పిచ్చి వేదవాని, నీకు బాధగానే ఉంటుంది. కానీ నా ముందు బాధ లేనట్టు, నన్ను మర్చిపోయినట్టు నటిస్తున్నావు. ఇష్టం లేని అని పెళ్లి చేసుకుని సంతోషంగా ఎలా ఉంటావు పెద్దమ్మి?
నిన్న నువ్వు గుళ్ళో నాతో మాట్లాడి వాడితో సారీ గౌతమ్ సార్తో బుల్లెట్లో వెనక సీట్లో కూర్చొని భుజం మీద చెయ్యేసి వెళ్తుంటే నాకెలా ఉండిందో తెలుసా? నా గుండెనెవరో పిండేసినట్టు, నా ప్రాణాలను ఎవరో తీసుకెళ్ళిపోతున్నట్టు నాకు బాధగా అనిపించింది. నేను విషం తాగినప్పుడు చచ్చిపోలేదు పెద్దమ్మి, కానీ నిన్ను నిజంగానే చచ్చిపోయాను. ఆ బాధ మర్చిపోవడానికి తాగుతూనే ఉన్నాను. కానీ నిద్ర పట్టట్లేదు. ఎన్నాళ్ళుంటానో తెలియదు పెద్దమ్మి, కానీ బ్రతికున్న ప్రతి నిమిషం చేస్తూనే బ్రతకాలి. అలా ఎంతకాలం బ్రతకగలను? గుండెంత బాధ భరించలేదు కదా. తప్పని ఏదో రోజు ఆగిపోతుంది. నీ పెళ్లి ముహూర్తం రోజు వరకు ఎలాగో నా ప్రాణాలు ఒక్క పట్టుకునే ఉంటాను. నీ మనసు మారుతుందన్న ఆశతో అప్పటికి నీ మనసు మారకపోతే ఇదంతా ఎందుకు? నేను చచ్చిపోతేనే బెటర్. ఎవరికి ఏ గొడవ ఉండదు. నాకు బ్రతకాలనుంది, కానీ ఒంటరిగా బ్రతకలేను. ఎవరే ఇంతసేపు ఏమీ మాట్లాడకుండా ఫోన్ అట్ట చెవికాడి పెట్టుకునే ఉండావు? నా ఫ్రెండ్ అమ్మా, ఏదో తన ప్రాబ్లమ్స్ చెప్తుంది, వింటూ ఉండిపోయా. అమ్మా, ఈ ఫోన్ బిల్ ఎక్కువ అయిపోతుంది కదా, రేపే ఈ ఫోన్ తీయించి నీకు సెల్ ఫోన్ కొనిస్తా. అదైతే మనకి డబ్బులు ఆదా అవుతాయి. నేను కూడా అదే అనుకుంటున్నానే. అట్నే కాని